శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురుచూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు. మే 29 నుంచి ఇప్పటికీ 6 సార్లు వాయిదా పడిన యాక్సియం 4 జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది. తాజా పరిణామంతో యాక్సియం 4 మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. యాక్సియం 4 జర్నీకి పదే పదే వాయిదాలు. ఇప్పటికే 6 సార్లు వాయిదా. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జూన్ 22న అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది. యాక్సియం 4 ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే 6 సార్లు వాయిదా పడింది. మే 29నే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు. దీంతో అది కాస్త జూన్ 8కి వాయిదా వేశారు. అయితే ప్రీ లాంచ్ టెస్ట్లో జూన్ 8న ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది. ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ 11కి షెడ్యూల్ చేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ 12కి జర్నీని షెడ్యూల్ చేశారు. అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ 22కి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా రద్దయింది. యాక్సియం 4 భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు. అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్నవారు నిరాశకి లోనవుతున్నారు.